కరీంనగర్లో చనిపోయిన అమ్మా నాన్నలను ఫంక్షన్ హాల్లో ఏఐ ద్వారా స్క్రీన్పై వీడియో చూసి ఓ బాలిక కన్నీరు మున్నీరైంది. కరీంనగర్ మారుతినగర్కు చెందిన నిమ్మల చందు సుమలత దంపతులు అనారోగ్యం కారణంగా 6 సంవత్సరాల కింద కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. అమ్మా నాన్నలు చనిపోయిన సమయంలో ఇద్దరు చాలా చిన్నవారు. వారికి అమ్మా నాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో ఆ చిన్నారులు వారి ప్రేమకు దూరమయ్యారు. కాగా నిన్న చిన్నారి మనస్విక ఓణి ఫంక్షన్ను కరీంనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా నిర్వహించారు. చిన్నతనంలోనే అమ్మా నాన్నల ప్రేమకు దూరమైన ఆ చిన్నారికి వారి కుటుంబ సభ్యులు సర్ప్రైజ్ గిఫ్ట్ అందించారు. మనస్విక నానమ్మ, తాతయ్య, బాబాయ్లు ఏఐ ద్వారా స్వర్గం నుండి తల్లిదండ్రులు ఆ ఫంక్షన్కు వచ్చినట్లు, చిన్నారిని హత్తుకున్నట్లు, వారితో ఫోటో దిగినట్లు స్క్రీన్పై ప్లే చేయడంతో చిన్నారి కన్నీరు మున్నీరైంది. చిన్నారే కాకుండా ఆ ఫంక్షన్కు హాజరైన వారందరూ కూడా ఆ వీడియో చూసి కంటతడి పెట్టారు. ఆ వీడియో చూస్తూ మనస్విక ఓవైపు దుఃఖంతో, మరోవైపు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. పిల్లల కోసం ఆ ప్లాన్ చేసిన వారి నానమ్మ, తాతయ్య, బాబాయ్లను పలువురు ప్రశంసించారు. నిన్న అందులో ఏఐ వీడియో పెట్టించి మా బాబాయ్ వాళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. మా మమ్మీ డాడీ వచ్చినప్పుడు ఒక సైడ్ ఏమో వాళ్ళు ఉన్నారు అని హ్యాపీగా అనిపించింది, వాళ్ళని స్పెండ్ చేసే ఫంక్షన్లో అనేసి. కానీ ఇంకో సైడ్ ఏమో వాళ్ళు లేరని సాడ్గా అనిపించింది. ఫుల్ ఎమోషనల్ అయ్యాము. హ్యాపీగా అనిపించింది మమ్మీ డాడీ వాళ్ళు వచ్చిరని. కానీ వాళ్ళు లేరు, నిజంగా ఉంటే బాగుంది అని అనిపించింది. బాబాయ్, నాన్నమ్మ, పిన్ని వీళ్ళందరూ కలిసి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. నా పేరు కుమార్ అండి. నిన్న సారీ ఫంక్షన్ చేశాము. మా కూతురిది, అన్నయ్య కూతురు అంటే నా కూతురు బాగా ఫంక్షన్ బాగా జరిగింది. నిన్న ఫంక్షన్లో ఏఐ స్క్రీన్ పెట్టించాము. అన్నయ్య వాళ్ళు లేని లోటు, భౌతికంగా లేని లోటు తీర్చాలని చెప్పి ఏఐ స్క్రీన్ పెట్టించేసి వాళ్ళు వచ్చినట్టుగా, వాళ్ళు మాతో ఉన్నట్టుగా, మాతో స్పెండ్ చేసినట్టుగా అనిపించింది. బాగా ఓదికు సాడ్నెస్, ఓదికు హ్యాపీనెస్. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఏ స్క్రీన్ చూసి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి చూసినట్టుగా, వాళ్ళతో ఉన్నట్టుగా, వాళ్ళతో స్పెండ్ చేసినట్టుగా ఓదికు పిల్లలు ఏడ్చారు. ఓదికు పిల్లలు కొంచెం హ్యాపీనెస్గా ఉన్నారు. సో ఫంక్షన్ బాగా జరిగింది అనమాట. ఇది ఏ స్క్రీన్ యూట్యూబ్లో చూసాము. చూసి పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న లేని లోటు, భౌతికంగా లేని లోటు తీర్చాలి అనే విధంగా ఫంక్షన్లో ఆ స్క్రీన్ పెట్టి పిల్లలకు చూపిద్దాం అనుకున్నాము. అదే పనిగా నిన్న ఫంక్షన్లో స్క్రీన్ పెట్టేసి అన్నయ్య వదిన లేని లోటు, భౌతికంగా లేని లోటు చూపించేసి వాళ్ళకి హ్యాపీనెస్ చూడాలని చెప్పేసి అనుకొని పెట్టించుకున్నాము. నా పేరు మణికంఠ. నిన్న మా చెల్లె వాళ్ళ ఫంక్షన్ అయింది. మా బాబాయ్ మాకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఏఐలో మా అమ్మ నాన్న ఏఐలో నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ గిఫ్ట్తో చాలా సాడ్ అనిపించిన, కొద్దిగా హ్యాపీనెస్ ఉంది. వాళ్ళు ఉంటే ఇంకా బాగుండు, వాళ్ళు ఉంటే ఇంకా బాగా మంచిగా ఉండేటోళ్ళం అనిపించింది. నా పేరు వచ్చావా. నా కొడుకు కోళ్ళు చచ్చిపోయిన సంది వాళ్ళను నేను నా కొడుకు దక్కను. నిన్న సారీ ఫంక్షన్ అయింది. సారీ ఫంక్షన్ అయితే ఇట్లా చేయాలి నానమ్మ, నాకు అట్ట పెట్టాలి, నాకు మంగళతానాలు పెట్టాలి నానమ్మ అంటే సరే బిడ్డ అన్ని పెడతాను తీయనన్ను. అన్ని పెట్టినాం కానీ ఇటీమే నేను ఒక కాడ అందరికి ఇట్లా అత్తంది ఇట్లా తల్లిదండి లేరు కదా, మరి పెడతారా మీరు అని అంటే పెడతాం, అది కావాలి మాకు అని అన్నాం. అంటే ఇది ఆయన అడిగితే మేము పెడతామమ్మా చేస్తామని ఆయన అన్నాడు. ఇక నా కొడుకుని అడిగి పెట్టించినందుకు వాళ్ళు కనబడ్డందుకు సంతోషం అనిపించింది, బాధ అనిపించింది. బాధ అంటే ఇక తట్టుకోలేదు. పిల్లలు, నేను అందరూ బుక్క పెట్టుకొని ఏడ్చింది. నా మనోరాళ్ళు అయితే మాటికి 2-3 గంటలు వరింది. గర్వానికి కనిపెట్టించాను ఒక మాట అనిపించింది. ఒక మాటకు
చూడైతే చూసినా నా కొడుకు కూడా నడిచి వచ్చేది చేసేది కనబడ్డదని మంచిగా అనిపించింది. ఇవన్నీ చేస్తున్నాం అయ్యా పిల్లలకు, మేము కష్టపడుతున్నాం. మన మూడైతే బాండం మోసి తట్ట మోసి సత్య కొడుకు వేలు కోడలు వేలు అందరు వేలు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కష్టం మాకు పెట్టి వేలు. మేము చేస్తాను, నా కొడుకు వెనుక పట్లు ఉంటాను, మేము ముందట ఉంటాను, పిల్లలు చదివిస్తాను, బొచ్చడి పైసలు ఖర్చు అవుతున్నాయి అయినా పెడతాను. పిల్లలు ఎట్లా పెద్ద పెరగాలి, ఎట్లా రావాలి, వాళ్ళు ఇంట్లో లేరాక మమ్మల్ని దేవుడు ఉంచుతానో ఏం లేదు. కానీ దేవుడు లేకుంటే అనాథలు అవుతారు పంచాలు, మేము లేకుంటేనైతే. మాకున్న బాధలు ఉన్నాయి, పిల్లలకు మస్తు పైసలు అవుతున్నాయి చదువుకొని, అయినా అమ్మాడుకుండా అయినా కైకిలు చేసి చదివిస్తాను. వాళ్ళకు కూలి కైకిలు చేసి. మనవరాలు 7 పడుతుంది, ఇప్పుడు మనోడు 9 పడతాడు. అయ్యవ చచ్చిపోయినప్పుడు 5 ఏళ్ళది మనవరాలు, 7 ఏళ్ళ మనవాడు. ఇప్పుడు 12 ఏళ్ళు మనవరాలు ఉంటుంది, 12 ఏళ్ళు 13 పడ్డాయి, మనవానికి 14 నడుస్తున్నాయి. మీకు మా ఏరియా చూసి మాకు ఏమైనా సాయం చేస్తే ఇంత గవర్నమెంట్ ఆదుకుంటే సరిపోతుంది. మంచిగా పిల్లలు చదువుకో దానికో దీనికో